రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వగా సోమవారం మంత్రి మండలి సమావేశం నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి మండలి భేటీకి హాజరు కావాలని మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని సీఎస్ కోరారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలను వెల్లడించారు. సాలూర మండలం మంచిట ప్రాంతమైన హున్సా, మందర్నా, కాచాపూర్ గ్రామ శివార్ల నుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఇసుక మాఫియాదారులు ఆటోలలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. నిన్నటితో ముగిసిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్. లోక్సభ 5వ విడత ఎన్నికల పోలింగ్లో ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే ఆమెకు తొలి తెలుగు సినిమా. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మందులు, కల్తీ విత్తనాలు మార్కెట్లో అరికట్టాలి. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు వెంటనే అమలు చేయాలి. స్వామినాథన్ సిఫారసులు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వృద్ధాప్య పెన్షన్లు 4016 రూపాయలు వెంటనే ఇవ్వాలి. కొత్త రేషన్ కార్డులో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి. బీర్కూర్ మండల కేంద్రంలో నకిలీ విత్తనాల వలన నష్టపోయిన రైతులు ఆందోళన చేసి కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రైతుల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సదరు విత్తనాల కంపెనీ అధికారులతో చర్చలు జరిపి నష్టపరిహారం ఇవ్వవలసిందిగా సూచించారు. తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ బదులుగా టీజీగా మార్చాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సోమవారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ ప్యాడ్లలో టీజీగా ఉండాలని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలు అన్ని ఈ నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అనీమియాతో బాధపడుతున్న ఉచ్చడ తులసి అనే మహిళ అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో హైదరాబాద్లోని 86 బ్లడ్ బ్యాంకులు సంప్రదించగా వారికి కావలసిన రక్తం లభించలేదు. చివరికి రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించడంతో ఆయన విషయాన్ని గ్రామానికి చెందిన సంతోష్ దృష్టికి తీసుకువెళ్లాడు. మానవతా దృక్పథంతో సంతోష్ వెంటనే స్పందించి కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లి నాగూర్లో గల బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశాడు. మండల కేంద్రంలో గల రైతు వేదికలో సోమవారం రోజున మండల ఎంపీపీ రఘు ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఏవో కమల మరియు పురుగుల మందులు, ఎరువులు మరియు విత్తనాల దుకాణాల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలో 21/5/2024 మంగళవారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి గ్రామస్తులు మరియు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక అలంకరణ మరియు అర్చన కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బీర్కూర్ మండలం కేంద్రంలోని చించోలి గ్రామ పంచాయతీ పరిధిలోని కంపోస్టు షెడ్ మరియు నర్సరీలను ఎంపీఓ అనిత సందర్శించి పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంపోస్టు ఎరువులు తయారు చేసుకుని రైతులు వినియోగించుకోవడం వలన పంటలకు అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన వ్యర్థాల ద్వారా కంపోస్టు ఎరువులను తయారు చేయాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఇసుకాసురుల తన దాహానికి అంతు లేకుండా పోతోంది. అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఇసుక అక్రమ రవాణా తరలిస్తున్నారు. బోధన్ మండలంలోని కల్దుర్గి, సిద్దాపూర్, కట్గావ్, బిక్నెల్లి, హంగర్గా, కొప్పర్గా, మంజీర నుంచి ఇసుక దర్శగా తరలిస్తున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లు ఎవరు ఆపలేరనే ధీమాతో అక్రమార్కులు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.